అంటే ఆ పాపమునకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బాగా తగ్గించేస్తాడు. పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి విడిచిపెట్టేస్తాడు. అదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నమఃశివాభ్యాం అశుభాపహాభ్యాం. వాడిప్పుడు భక్తితో ఉన్నాడు, ఎప్పుడో పాపం చేశాడు, ఇప్పుడు బాధపడితే ఎలా? అందుకని చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి ఆ పాపానికి ఫలితాన్ని పూర్తి చేయించేస్తాడు. రెండు, ఆ పాప ఫలితం ఇచ్చినప్పుడు కొంచెం దుఃఖం కలిగినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకోగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. లేకపోతే అది వదిలిపెట్టేశారనుకోండి, మళ్ళీ పాపాచరణం వైపు వెళ్ళిపోతాడు. వెళ్లకుండా కాపాడుకుంటాడు. ఇది ఇవ్వగలిగిన వాడు సర్వజ్ఞుడు. గత జన్మలలో మనం ఏం చేశామో కూడా తెలుసున్నవాడు. వాడే సింహాసనంలో కూర్చుంటాడు. మిగిలిన వాళ్ళు ఆసనాల్లో కూర్చుంటారు. ఆసనము అంటే కూర్చునేటటువంటి స్థానం, కొంతసేపు కదలడు, దాన్ని ఆసన అంటారు. ఉపాసన అంటే అలా కదలకుండా కూర్చున్న వాడికి దగ్గరగా మనం కూర్చోవడం ఉపాసన, అది సాధన. సింహాసన అంటే